సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను విజయ్. ఏ ప్రభుత్వంలో అయినా కూడా బ్యూరోక్రసీ వ్యవస్థ చాలా కీలకం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని అమలుపరిచి నేరుగా ఆ పథకాలు కావచ్చు, లేదంటే ప్రజా పాలన కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు చేరాలంటే అధికారులు చాలా కీలకం. దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మళ్ళీ మూడోసారి కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. రాబోయేటువంటి 4 సంవత్సరాలు ప్రజాపాలన ఏ విధంగా అందించాలి, ప్రజల వద్దకు పాలన ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇలాంటి దిశానిర్దేశం చేశారు. దీని గురించి మనం మాట్లాడదాం, విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం విజయ్ గారు. సో మూడోసారి కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చారు. సో రాబోయేటువంటి ఆయన విజనరీ ఎలా ఉండబోతుంది, దాన్ని ప్రజల వద్దకు ఆ పాలన ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలన ఎలా ఉంది, తప్పులేంటి, సో రాబోయేటువంటి రోజుల్లో ఎలా పనిచేయాలి, దీని గురించి చాలా క్లియర్ కట్గా ఆయన దిశానిర్దేశం చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా అండి, ఆయనకు ఉన్న అనుభవం ఆంధ్రప్రదేశ్కి కావాలి, ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికే కావాలి. పాజిటివ్ పీపుల్ పర్ఫెక్షన్తో మీరు వెళ్ళండి కలెక్టర్కి ఉద్బోధ చేశారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఎప్పుడు లేని విధంగా ఈ 9 మాసాల్లో 3వ కలెక్టర్ కాన్ఫరెన్స్ అంటే మొదటి 2 సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. కలెక్టర్లు అంటే ఎంతో బాధ్యత ఉండాలి, మీరు ఫ్రీ హ్యాండ్ తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలని మీరు అమలయ్యేటట్టుగా ప్రజలకు చేరువయ్యేటట్టుగా మీ బాధ్యత అని చెప్పారు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 3వ కాన్ఫరెన్స్లో అధికారులందరితో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడే విధానం చూస్తే ఇప్పటివరకు 10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. అంటే దాదాపు దీనివల్ల అంటే గ్రీన్ ఎనర్జీని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం, రెన్యూబుల్ ఎనర్జీని. ఆ దిశగా పెట్టుబడులు పెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దాని ద్వారా 7 లక్షల మంది ఉపాధి పొందగలుగుతున్నారు. అంటే మనం ఒక విజన్తో వెళ్తాం, విజన్ 2047తో ముందు వెళ్దాం. ప్రజలే మనకి దైవంతో సమానం. ప్రజల యొక్క పర్ఫెక్షన్ ఇది పాజిటివ్ కోణంలో సకారాత్మకంగా ఆలోచించి ముందుకెళ్తే కనుక మనం ముందుకు వెళ్ళగలం. గత 5 సంవత్సరాల్లో ఎంత నిర్వీర్యం అయిపోయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని ఇసుక కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, తర్వాత మైనింగ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, వాట్ ఎవర్ 22 రకాల సర్వీసులని అందుబాటులో తీసుకొచ్చి సక్రమంగా వాటి మీద విచారించి ఎవరైతే దీన్ని సరిగ్గా చేయట్లేదో వాళ్ళ జవాబుదారితనం తీసుకురావాలి. ఇది మనదే అనే భావన వాళ్ళ అధికారులు కలిగించాలి. ఎవరిలో కలగలేననుకోండి వాళ్ళు తీసేసి వాళ్ళ ప్లేస్లో ఇంకొకరి ప్లేస్ రీప్లేస్ చేయడం, అది మనం చేయాలి. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారులు తీసుకొచ్చారు. ఆ బాధ్యత ఎవరు చేయాలి? అధికారులు. ప్రజావేదిక ఏమైంది చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే, అలాగే కలెక్టర్ల సదస్సులోనే, తొలి సదస్సులోనే ఫస్ట్ ఎవరైనా కూడా ఒక శుభంతో ఏ కార్యక్రమం అయినా కూడా శుభకార్యంతో స్టార్ట్ చేస్తారు. కానీ ఆయన ప్రజావేదికను కూల్చేసి విధ్వంసాన్ని స్టార్ట్ చేశారు. మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు అది అస్తవ్యస్తమైన వ్యవస్థల్ని దాడిలో పెట్టాలంటే అనుభవం వ్యక్తులే కావాలి కదా. ఇప్పుడు అదే ప్రజావేదిక నుంచి అభివృద్ధి పనుల దిశగా ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చినాయి కనపడుతుంది. వలసలమయమైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. అంటే అవకాశం అనేది కలుగుతుంది. రాజధాని పనులు ప్రారంభమైన పనులు కూడా వస్తున్నాయి. తర్వాత భవన కార్మికులు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత అన్ని వ్యవస్థలు పరిశ్రమలు పెడతానికి ఇతరులు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఆయన చెప్పిన గ్రీన్ ఎనర్జీని ముందుకు తీసుకెళ్లాలి, 10 లక్షల కోట్లు పెట్టుబడి రావాలంటారు. డ్రోన్ మనం చూసాం కూడా. తర్వాత సీ ప్లాన్ కూడా మనం చూసాం. తర్వాత టూరిజంలో భాగంగా డెన్మార్క్తో ఆగిపోయింది. నిన్న బ్లూ ఫ్లాగ్ కూడా ఇచ్చేసేసి విశాఖపట్నంలో బీచ్ కందులు దుర్గేష్ గారు, అమరపల్లి గారు ముందుకు తీసుకొచ్చారు. ఎందుకు గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు అంటే ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మనకున్న తీర ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి, మళ్ళీ ఎక్కువ మంది యాత్రికులు చేయగలగాలి. ఇది ఒక లైన్ తీసుకున్నారు ఈ కాన్ఫరెన్స్లో ఇప్పుడు మాట్లాడే దాంట్లో. రెండోది ముఖ్యంగా టూరిజం. 20% మనకి గ్రోత్ టూరిజం నుంచే వస్తుంది అని చెప్పాను. టూరిజం శాఖ మంది కందులు దుర్గేష్ మనం చూసాం. పనితీరులో కూడా 2nd ప్లేస్లో ఉన్నాడు ఆయన. అదేవిధంగా అహోరాత్రులు మన జర్మనీ వెళ్ళొచ్చారు, మన ఢిల్లీ వెళ్ళొచ్చారు. టూరిజంని మనం కొనసీమ అందాలు మనం చూపించవచ్చు. హాస్పిటల్ ఇండస్ట్రీ ఎక్కువగా వస్తే, ఎక్కువ విదేశీ యాత్రికులు మిగతా రాష్ట్రాల నుంచి వస్తే మనకి డబ్బులు వస్తాయి కదా. అదేవిధంగా గేమ్ చేంజర్గా టూరిజం డిపార్ట్మెంట్ రాబోతుంది. టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలన్నారు. అదృష్టం కొద్దీ మనం చూసుకుంటే పుణ్యక్షేత్రాలు చూసుకుంటే భీమవరం సోమేశ్వర ఆలయం చూసుకోవచ్చు, తర్వాత నరసాపురం చూసుకోవచ్చు, అంతర్వేది చూసుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ప్లేస్ తిరుమల ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కనకదుర్గమ్మ గుడి ఉంది. ఈ టెంపుల్ టూరిజంని చేసుకునే క్రమంలో ద్వారకా, తిరుమల ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ వరం ఏంటంటే ఎటు చూసినా దేవాలయాలు ఉన్నాయి.
ఈ టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు. పిఠాపురం కూడా మనం మొన్న వెళ్ళి చూసాం మనం. అది ఏ శ్రీశైలం విధంగా- కూడా ఉంది. శ్రీశైలం కూడా ఉంది. ఇన్ని టెంపుల్స్ ఉన్న టెంపుల్ టూరిజం వల్ల ఆదాయం మనం చేసుకోవాలనే భావంతో ప్రాజెక్ట్స్ కూడా రెడీ అవుతున్నాయి. అటువంటి 10 ప్రాజెక్టులు రెడీ చేస్తున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ గండికోట ప్రాజెక్టు, దానికి వల్ల ఆల్రెడీ సెంట్రల్ నుంచి నిధులు కూడా వచ్చేసినాయి. ఇవన్నీ చూస్తే అండి, నిన్న విశాఖపట్నంలో ఏం జరిగింది, మనం సముద్రాన్ని ఎలా కాపాడుకోవాలో చూపించారు. ఆ తర్వాత గోదావరి జిల్లాల అందాన్ని పరిరక్షించుకుంటా గోదావరి జిల్లాల అందాన్ని ప్రపంచాన్ని పరిచయం చేసే విధంగా టూరిజం డెవలప్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అదేగా భవానీ ఐలాండ్ మనం కూడా చూసాం విజయవాడలో. అది డెవలప్ చేయడానికి కూడా మొత్తం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి చేయాలన్న తపన అధికారులు కనపడుతుంది. ఈ చేయటం వల్ల వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చే అనేది నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిలో పవన్ కళ్యాణ్ గారు కనపడుతుంది. కాబట్టి అభివృద్ధి నోచుకున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వెళ్ళాలి అనేది ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆయన ఇప్పుడు చందు శ్రీనివాస్ గారు, గత 5 ఏళ్లలో చూస్తే ఐఏఎస్ అధికారుల పనితీరు వ్యవస్థ ఎలా ఉన్నిందంటే, ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అన్నట్టుగా మారిపోయింది. అవునండి. కేవలం బటన్ నొక్కడం, దానికి సంబంధించినటువంటి నిధులను ట్రాన్స్ఫర్ చేయడం వరకు మాత్రమే ప్రభుత్వం అలా వ్యవహరించింది తప్ప మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా కానీ అభివృద్ధి చేయడంలో పూర్తిగా విస్మరించింది. అయితే ఏ ప్రభుత్వంలో అయినా కూడా, ఏ పరిపాలనలో అయినా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించినటువంటి పనితీరు చాలా కీలకం. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఐడియాస్ని అంతా కూడా ప్రభుత్వ పెద్దలకు చెప్పించి ఆ విషయాలను నేరుగా ప్రజల వద్దకు చేర్చడంలో వీరు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. గతంలో మనం చంద్రబాబు పరిపాలనలో కూడా చూసాం. ప్రతి జిల్లాల్లో కూడా కలెక్టర్లు అనేవాళ్ళు చాలా కీలకంగా వ్యవహరించేవారు. అక్కడ మంత్రులు ఉన్నా కూడా అలాంటి ప్రాధాన్యత కలెక్టర్లకు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందనుకోవచ్చా? కలెక్టర్లకి పూర్తి స్థాయిలో ఆ ప్రాముఖ్యత పెరిగిందనుకోవచ్చా ఈ పాలన? డెఫినెట్గా పెరిగింది. గత 5 సంవత్సరాలు మనం చూడలే. ఎక్కువ కలెక్టర్ కంప్లైంట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 మాసాల్లో ఎక్కువగా ల్యాండ్కి సంబంధించిన కంప్లైంట్లు 70% ప్రజల నుంచి ఉన్నాయి. అన్యాయంగా ల్యాండ్ ఆక్రమించుకున్నారు రకరకాల కంప్లైంట్స్ ఎక్కువ వచ్చినాయి. బదిలీలు స్థానికంగా రాజకీయ నాయకులు చెప్పిన విధంగా. ఇకపోతే పనికాహార పథకంలో కర్నూలులో మనం చూసాం ఎంత స్కామో. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారు. ఎక్కడ సకల శాఖ మంత్రి కడపలో 50 ఎకరాల అటవీ భూములు ఆక్రమించుకున్నారు అంటున్నారు. అటువైపు పెద్దిరెడ్డి మనం చిత్తూరు జిల్లాలో చూస్తున్నాం. ఇటువైపు విజయసాయిరెడ్డి నినగాక మొన్న బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి కూడా వాళ్ళ అమ్మాయి పేరు మీదుగా హోటల్ చేయడానికి నా బీచ్ వైపు ఇది చేస్తున్నారని ఎక్కడ ఏం వదిలిపెట్టారు సార్? ఇకపోతే మీ నెల్లూరులో కూడా కొండలు అత్యంత అధునాతనమైన క్వార్జ్ ఇది కూడా ఏ విధంగా చేశారనేది కూడా మనం చూసాం. ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే ప్రజలు ముఖ్యమంత్రి ఎవరైనా, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా కస్టడీన పీపుల్. అంటే పీపుల్ ప్రజలకి సంరక్షణగా ఉండాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. అదే సమయంలో ఎవరు ముఖ్యమంత్రి, మనం ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు గుంపుకు మేస్త్రి అంటాడు. మేస్త్రి పెద్ద మేస్త్రిని తప్పితే అనేది. మరి ప్రభుత్వ ఆస్తులు ఒకవైపు సంరక్షించాల్సింది పోయి ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి గత ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలని చేయాల్సింది బటన్ నొక్కాం అన్నారు, అభివృద్ధిని మర్చిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ చూస్తున్నాం అనేది మనం స్పష్టంగా. సో అధికారులకు ఆ ప్రాధాన్యత పెరిగింది అనుకోవచ్చు. కలెక్టర్లకి డెఫినెట్గా ప్రాధాన్యత పెరిగింది. మీరు సమర్థవంతంగా పనిచేయండి. మీరు అదే సమయంలో ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ప్రతిదీ కూడా కలెక్టర్ల మీద పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయొద్దు, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మేము చేయాలి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నో కింద స్థాయిలో, గ్రామీణ స్థాయిలో చివరి వరకు ప్రజలకు తీసుకెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం అండి. సో గేమ్ చేంజర్లో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉంటుందో, సో అలాంటి పాత్రని, అలాంటి అధికారాలు ఇప్పుడు కలెక్టర్లకి ప్రభుత్వంలో వస్తున్నాయి అనుకోవచ్చా? అలాంటి ప్రాముఖ్యత ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే అండి పరిపాలన సుభిక్షంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఇప్పటివరకు ఈ 10 నెలల కాలంలో జరిగినటువంటి పరిపాలన తీరు, దాని మీద సమీక్ష నిర్వహించడం, అలాగే రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి, ముఖ్యంగా తమ విజన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి విషయంపై చాలా క్లారిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. అదే విషయాన్ని కలెక్టర్ల సదస్సులో కూడా చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్లకు కూడా పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారి ప్రాముఖ్యతను పెంచే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తుందా ఈ కూటమి ప్రభుత్వం? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.